లేఖన భాగము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. 1 Corinthians 11th chapter 1st verse. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి. దేవుడు తన జీవము గల వాక్యమును చేరి వచ్చిన మన అందరి కొరకై ఆశీర్వదించి పంచిపెట్టును గాక. ఆమెన్. చూసారా, ఈ మాట ఎవరు చెప్పారు? అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎంత ధైర్యము పౌలుకు! నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మ్యాథమెటిక్స్లో ఒక ఫార్ములా ఉంది, A = B. అప్పుడు B ఏమంటుందంటే BC నన్ను పోలి నడుచుకోమంటుంది. అంటే B = ఆటోమేటిక్గా ఏమవుతుంది? C అంటే ఆ ఛాలెంజ్ అన్నమాట. అది ఒక విధంగా ఛాలెంజింగ్గా అడిగేది. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. సరే, మంచిది. అపోస్తలుడైన పౌలు ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నాడు అని చెప్పేసి మనం గమనించినప్పుడు, ఏ విషయాలలో ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నాడు అని మనం చూద్దాం. మొట్టమొదటగా లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనము. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. కాబట్టి ఆయనకు ఒక వాడుక ఉందంట. ఏమిటి ఆ వాడుక? విశ్రాంతి దినము అంటే మనకు ఆదివారము, ప్రభు దినము, పరిశుద్ధ పునరుద్ధాన దినము. కాబట్టి ఆయన వాడక ఏమిటి? విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు వెళ్ళి దేవుని వాక్యమును బోధించుచుండెను. కాబట్టి విశ్రాంతి దినమును ఆయన పాటించేవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. నంబర్ 1. కాబట్టి మనము కూడా విశ్రాంతి దినమును పాటించవలసిన వారముగా మనం ఉంటున్నాం. రెండవదిగా చూస్తే మత్తయి వార్త 14వ అధ్యాయము 36వ వచనము. మత్తయి వార్త 14:36. యేసుక్రీస్తు వస్త్రపు చెంగు ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. శరీరధారిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సన్నిధికి అనేక మంది రోగగ్రస్తులు వచ్చారట. తన యొద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయలేదు. 12 సంవత్సరములు రక్తస్రావ రోగము చేత పీడింపబడిన ఒక స్త్రీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్, చివరి యత్నముగా ఆమె యేసుక్రీస్తు ప్రభువుల వారి వెనక వైపునకు వెళ్ళి ఆయన వస్త్రపు కొంగును ముట్టినప్పుడు ఆమె స్వస్థత పడింది. కాబట్టి అలాగే అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. కానీ మత్తయి వార్తలో 14వ అధ్యాయం 36వ వచనంలో ఆయన వస్త్రములు ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇది రెండవది. మూడవది మత్తయి వార్త 8:14లో మనం చూస్తున్నాము. పేతురు అత్త జ్వరముతో పడి ఉండగా ఆమెను చెయ్యి ముట్టగా ఏమైంది? ఆమె జ్వరము విడిచిపోయినట్లుగా మనం చూస్తామండి. కాబట్టి ఇది ఇక్కడ చూస్తున్నాం. తర్వాత మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వస్థత కార్యాన్ని మనం గమనిస్తే మనకు మత్తయి వార్త 11వ అధ్యాయము 5వ వచనంలో మనకు ఆయన భూలోక పరిచర్య అంతా కనపడుతుంది. చదవండి అమ్మా.
గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు సైతము లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూలోక పరిచర్యను మనము 3 భాగాలుగా మార్చవచ్చు. మొట్టమొదటి భాగం ఏమిటి అంటే రోగులు స్వస్థపడుట, హీలింగ్. అంటే వాళ్ళు కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డి వాళ్ళు వచ్చారు, చెవిటి వాళ్ళు వచ్చారు, మూగ వాళ్ళు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక అద్భుత కార్యము. అంటే మెడికల్గా మరి అసాధ్యమైన దానిని కూడా ఆయన సాధ్యపరిచాడు. కాబట్టి ఇది ఒక అద్భుత కార్యము. రెండవదిగా మనం గమనిస్తున్నప్పుడు చనిపోయిన వారిని సైతము ఆయన తిరిగి లేపాడు. 3 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో దృష్టాంతములుగా రాయబడిన వారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయాడు. చనిపోయి 4 రోజులైంది. ఆయన సమాధిలో పెట్టబడ్డాడు. మరి సమాధిలో ఉంచబడిన లాజరు బయటికి రా అని చెప్పేసి పిలిచినప్పుడు లాజరు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఆయన బ్రతికి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే మరి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మరి అక్కడ నాయూను విధవరాలి కుమారుడు, నాయూను అనే ఊరిలో ఒక విధవరాలి కుమారుడు. ఇంతకుముందు లాజర్ అయితే ఎన్ని రోజులైంది చనిపోయి? 4 రోజులైంది. ఈ నాయూను కుమారుడు, విధవరాలి కుమారుడు ఎంతసేపు అయింది చనిపోయి? కొన్ని గంటలైంది. కాబట్టి కొన్ని గంటల్లో ముందు చనిపోయాడు. పాడె తీసుకున్నారు, పాడె మీద మోసారు. సమాధుల తోటకు వెళ్తున్న సందర్భంలో ఆయన ఆ బీద విధవరాల్ని చూచి ఒక్కగానొక కుమారుడు చనిపోయాడని చెప్పేసి కనికెరం అంట. చూసారా, కనికెర పడి ఏం చేశాడు? ఆ పాడెను ముట్టి చిన్నవాడా లెమ్ము అని చెప్పేసి అన్నప్పుడు ఆ యవనస్తుడు లేచినట్లుగా మనం చూస్తాం. సరే, మంచిది. ఇది రెండవది. మూడవది లూకాసు వార్త 8వ అధ్యాయం 49లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమిటి అంటే యాయూరు కుమార్తెను బ్రతికించిన విధానం. కాబట్టి ఇక్కడ అప్పుడే చనిపోయింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు వచ్చి పిలిచాడు, ఆహ్వానించాడు, మా ఇంటికి రమ్మని చెప్పేసి. వెళ్తున్న సందర్భంలో మరి ఆయన మరి ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పటికే గోలు అంటే ఆమె చనిపోయింది, అమ్మాయి చనిపోయింది. అక్కడ మేళ తాళాలు వాళ్ళ తాళాలు వినపడుతున్నాయి. అటువంటి సందర్భంలో ఆయన లోనికి వెళ్ళి, మీరు భయపడవద్దని చెప్పేసి లోనికి వెళ్ళి మరి చిన్నదానా లెమ్మని చెప్పేసి, తల్లి తాకుమోయ్ అని చెప్పేసి చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి 3 సందర్భాలలో 3 వ్యక్తులను ఆయన తిరిగి లేపాడు. చివరిగా నేను సాధ్యమైనంత వరకు ఈ వాక్యాన్ని నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కారణం ఏంటంటే ఇప్పుడు మొదటిది అద్భుత కార్యం అయితే రెండవది ఏంటి చెప్పండి? మహాద్భుత కార్యం. నా భూతో నా భవిష్యత్ అన్న రీతిగా మహాద్భుత కార్యం. ఎందుకంటే చనిపోయిన వారిని తిరిగి లేపడం. కాబట్టి 3 వ్యక్తులను 3 దశలలో ఆయన తిరిగి లేపాడు కదా. వెంటనే అప్పుడే చనిపోయిన ఒక అమ్మాయిని లేపాడు. చనిపోయి కొన్ని గంటలైన ఒక యవనస్తుని లేపాడు. తర్వాత చనిపోయి 4 రోజులైన తర్వాత మరి కుళ్ళు పట్టిన మరి లాజరును సైతము లేపినట్లుగా మనం చూస్తాం. ఇది మహాద్భుత కార్యము. 3వ కార్యం ఏంది ఆయన భూలోక పరిచర్యలో? బీదలకు సువార్త ప్రకటించెను. ఈ మూడింటిలో ఏది నిత్యమైనది, ఏది సత్యమైనది, ఏది సదాకాలము నిలిచేది? బీదలకు సువార్త ప్రకటించెను. ఇక్కడ ఎవరన్నా
ఈ చిన్న గుంపులో ఎవరైనా నాకు జ్వరం తగ్గింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది, అందును బట్టి నేను యేసుప్రభుని నమ్మినాను అని చెప్పేసి ఎవరన్నా ఉన్నారా చెప్పండి. ఎవరైనా లోక సంబంధమైన కోరికల కొరకు మీరు యేసుప్రభును నమ్మి ఉంటే మీ నమ్మిక ఎలాంటిది చెప్పండి? తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. ఒక జబ్బు నయమైతే మరొక జబ్బు తప్పకుండా వస్తుంది. శరీరంతో ఉన్నాము కాబట్టి తప్పకుండా మనకు జబ్బులు వస్తాయి. కాబట్టి నీవు శరీర సంబంధమైన కోరికలతో ప్రభువును నమ్మితే ఆ నమ్మకం కాదండి. ఎందుకంటే 1 కొరింథీ 15:19 మనం చూస్తున్నాము, దౌర్భాగ్యులు అలాంటి వాళ్ళు, అంటే భౌతికమైన కోరికలతో ప్రభు దగ్గరికి వచ్చిన వారు, ప్రభువును నమ్మిన వారు, ప్రభువునందు విశ్వసించిన వారు, వారు ఎవరట? వారు దౌర్భాగ్యులట. అంటే ధన్యులకు వ్యతిరేకం ఏమిటి అంటే దౌర్భాగ్యులు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి బీదలైన మీరు ధన్యులు అని చెప్పేసి పరలోక రాజ్యము మీద అంటున్నాడు. బీదలకు సువార్త ప్రకటించను. ఎవరు బీదలు? ఆత్మ సంబంధమైన బీదలు. కాబట్టి ఎవరైతే తమ్ము తాము తగ్గించుకొని మరి వారు విరిగి నలిగిన మరి హృదయముతో మనసుతో యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించమని కేకలు వేస్తారో వారు మరి రక్షింపబడతారని చెప్పేసి మనం చూస్తున్నాం. సరే, మంచిది. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆయన అద్భుత కార్యాలు చేసిన సందర్భము. తర్వాత చూస్తే 5వదిగా చూస్తే యేసు యూదుల అధికారి అయిన నికోదేముతో రక్షణను గురించి చెప్పిన మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 1-3 మనం చదివినప్పుడు చదవాల్సిన పని లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ పరలోక రాజ్యములో లేకపోతే దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పేసి అంటున్నారు. 5వ వచనంలో ఏమంటున్నా అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఇది రక్షణ సువార్త మరి ప్రకటించినట్లుగా మనం చూస్తాం. ఎవరితో? మరి నికోదేముతో, ఒక ధర్మశాస్త్రోపదేశకునితో చెప్పినాడు. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, నువ్వు ఎంతటి అనుభవజ్ఞుడైనవా కావచ్చు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన వ్యక్తివి కావచ్చు, మరి నీకు ఎంత బైబిల్ పరిజ్ఞానమైన ఉండవచ్చు, సండే స్కూల్ నుంచి నీవు కంఠతాపాఠము బైబిల్ చేసి ఉండవచ్చు, కానీ నీకు అవసరమైనది ఏమిటి? యు మస్ట్ బి బార్న్ అగైన్. యు మే బీ ఎ క్రిస్టియన్, బట్ యు మస్ట్ బీ ఎ బార్న్ అగైన్ క్రిస్టియన్. కాబట్టి ఆ బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే, ఆ బార్న్ అగైన్ బిఏ డిగ్రీ, ఈ బిఏ డిగ్రీ లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ సువార్త ప్రకటించిన సందర్భం అది. తర్వాత చూస్తే 6వదిగా చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో ఏముంది అంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలుచున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నా ఎడల నా ప్రేమయందు నిలిచి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ప్రేమను గురించి ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే 7వదిగా మనం గమనించినప్పుడు ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట చెప్తున్నారు చూడండి. ఏమిటి అంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క, అంటే ఏ పని మీద ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పని సంపూర్ణంగా నెరవేర్చారు. మనం గుడ్ ఫ్రైడే రోజు మనము 7 మాటల్లో ఒక మాటను చూసాము, మరి సమాప్తము అని కేక వేసినట్లుగా చూస్తాడు. అంటే నీవు నాకు ఏ అసైన్మెంట్ ఇచ్చావో దాన్ని నేను కంప్లీట్ చేశాను, ఫుల్ స్టాప్ పెట్టాను, ద ఎండ్ అని చెప్పేసి
నేను చెప్పాను అని చెప్పేసి మరి మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నాకు ఏదైతే ఏ కమిషన్ మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడో, ఏ అసైన్మెంట్ ఆయనకు ఇంట్రెస్ట్ చేయబడిందో దానిని కంప్లీట్గా నెరవేర్చాడు అని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. 8గా చూస్తే మరి లూకాసు వార్తలో చూస్తున్నాం 23. ఇక్కడ ఏమిటంటే మరి గవర్నర్ పిలాతు గారు మరి ఆయనకు తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి ఆయన చెప్పిన మరి జడ్జిమెంట్ ఏమిటి అంటే చూడండి 23 అధ్యాయంలో 3 సార్లు అంటాడండి. ముమ్మారు ఆయన చెప్పాడు. మొట్టమొదట 4వ వచనంలో ఈయన ఎందు మరణమునకు తగిన నేరము నా కనపడలేదు అని చెప్పేసి అంటున్నాడు. 14వ వచనము సేమ్, ఈయన యందు మరణమునకు తగిన నేరము నాకు కనపడలేదు. 22వ వచనము ఈయన యందు నాకు మరణమునకు తగిన నేరము నాకేమీ కనపడలేదు అని చెప్పేసి అక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఇది మరి అపొస్తలుడైన పౌలు మరి ఈ విషయాలన్నిటిలో ప్రభువును అనుకరించినట్లుగా మనం చూస్తామండి. తర్వాత చూస్తే 9వదిగా మరి ప్రభురాత్రి భోజనం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26 నుంచి 29 వరకు మనం చదివినప్పుడు ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి తాను తన శిష్యులకు ఇచ్చాడు, వారు భుజించారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభురాత్రి భోజనము మరి ఆయన అక్కడ మరి శిష్యులకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే 10వదిగా మనం గమనించినప్పుడు ఆయన మత్తయి సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో ఆయన ముమ్మారు వేడుకున్నాడట, దేవుణ్ణి ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము అని చెప్పేసి ప్రార్థన చేశాడు. చూసారా? ఇవి ఈ 10 ఆస్పెక్ట్స్, వీటిని మరి అపొస్తలుడైన పౌలు మరి ఆయన ఎలా ఎప్పుడు మరి ఆయన అనుసరించాడో ఒకసారి చూద్దాం. చూడండి, అపొస్తలుడైన పౌలు దగ్గరికి వద్దాం. పౌలు అపొస్తలుల కార్యములు 17:2 చదవమ్మా. అపొస్తలుల కార్యములు 17:2. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తు ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూసారా? పౌలు యొక్క వాడుక ఏం చెప్పండి? విశ్రాంతి దినమున ఎక్కడికి వెళ్తున్నాడు? మరి సమాజ మందిరానికి వెళ్ళి ఆయన మరి బోధ చేస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువుల వారు ఏం చేశారు? శరీరధారిగా ఈ లోకమున ఉన్నప్పుడు ఆయన వాడికి ఏమిటి? విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళేవాడు, అక్కడ బోధించేవాడు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు కూడా ఏం చేస్తున్నాడు? అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు మనము అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఆయన మనకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మనం ఏం చేయాలంట? మనము అపొస్తలుడైన పౌలును పోలి నడుచుకోవాలి. కాబట్టి అపొస్తలుడైన పౌలు మొట్టమొదట ఏం చేశాడు? ఫస్ట్ మరి ఆస్పెక్ట్ ఏం చూస్తున్నాం మనము? ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరమునకు పోయి వాడుక చొప్పున విశ్రాంతి మందిరానికి పోయి బోధ చేసేవాడు. చూసారా? యూదులతో ఆయన యేసే క్రీస్తుని వారిని ఒప్పించడానికి మరి ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. సరే, మంచిది. రెండవదిగా చూసినప్పుడు అపొస్తలుల కార్యములు 19:12 అమ్మ. అపొస్తలుల కార్యములు 19:12.
చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితురని అడగగా వారు యోహాను బాప్తిస్మంను బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన 19-12 అమ్మా. అది కరెక్ట్. చూసారా, యేసు ప్రభు ఆయన వస్త్రపు కొంగును ముడతానే ఏమైంది చెప్పండి? రక్తస్రావ రోగము కట్టినట్లుగా చూస్తాం. ఇక్కడ 19-12లో ఏముంది? పౌలు శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లు అయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచిపోయెను. కాబట్టి జరిగిందంటారా? యేసు ప్రభు ఏ విధంగా చేస్తే అపొస్తలుడైన పౌలు అదే ప్రకారంగా రోగులను స్వస్థపరిచాడు. కాబట్టి మనము కూడా స్వస్థపరచాలి. మనం చాలామంది ఏమనుకుంటుంటామంటే దినకరణ్ గారు ప్రార్థన చేస్తేనే మనకు స్వస్థత వస్తుంది, లేకపోతే కనుక ఇంకా శాంతివర్ధన్ గారు, అంటే వీళ్ళు ఇద్దరు లేరులేండి, ఇప్పుడు వీళ్ళంతా లేట్ అనుకోండి. అంటే అప్పట్లో ఆ హీలింగ్ పవర్ ఎవరి దగ్గర ఉండేదంటే వాళ్ళిద్దరి దగ్గర ఉండేది అని చెప్పేసి చాలామంది నానుడి అన్నమాట. అయితే ప్రభు అంటున్నాడు, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారంటున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసికి దేవుడు అట్టి కృపను అనుగ్రహించాడు. కాబట్టి నా నామమున మీరు నన్నేమడుగుదురో నేను తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మనము హీలింగ్ అనేది అది తప్పకుండా జరుగుతుంది. అయితే ఏమిటి అంటే శ్రద్ధతో ఆసక్తితో మరి మనము చేయవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఇది ఎవరో కొందరి ఆస్తి కాదు, ఇది ప్రతి విశ్వాసికి మరి దేవుడు అనుగ్రహించే మరి ఆ యొక్క కృపా వరం అండి. కాబట్టి ప్రేమైన వాళ్ళారా, ఆ విధంగా మనం చూడాలి. తర్వాత చూస్తే అపొస్తలుల కార్యములు 28:8 అమ్మ. అపొస్తలుల కార్యములు 28:8. చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరచెను. కాబట్టి పేతురు అత్తగారి జ్వరమును ఎవరు బాగు చేశారు? యేసు ప్రభుల వారు. అపొస్తలుడైన పౌలు ఎవరు జ్వరమును బాగు చేస్తున్నాడు? పొప్లి తండ్రి. కాబట్టి ఈయన కూడా నెరవేర్చాడా? అందుకొరకే ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అంటున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి జ్వరములు తప్పకుండా వెళ్ళిపోతాయి. పేతురు అత్తగారి జ్వరమును గద్దించిన దేవుడు, పొప్లి తండ్రి జ్వరమును గద్దించిన అపొస్తలుడైన పౌలు నాడు నేడు ఏనాటికి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. నేడు కూడా మన మధ్యలో ఆయన గొప్ప కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మీద గురి కలిగి మనము తప్పకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. ఒక ఆయన ఉండేవాడు మాకు పులివెందుల దగ్గర ఒక ఊరిలో, మరి ఆయన పేరే దయ్యాల నాగిరెడ్డి. ఆయన పేరు నాగిరెడ్డి, కానీ ఆయనను చూస్తే దయ్యాలు వణుకుతాయి. దయ్యాల నాగిరెడ్డి అని ఆయనకు పేరు. కాబట్టి ప్రేమైన వాళ్ళ అలాంటి స్వస్థత వరములు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే కొందరు ఏమిటి అంటే హీలింగ్ ఉన్నప్పటికీ కొందరు భక్త సింగ్ లాంటి వాళ్ళు మాకు ఆ పవర్ వద్దని చెప్పేసి వాళ్ళు దాన్ని మరి ప్రభువుకు అప్పజెప్పినట్లుగా చూస్తాం. కారణం ఏమిటంటే హీలింగ్లో వచ్చిన తంట ఏమిటిది అంటే హీలింగ్ వరకు మాత్రమే ప్రభు దగ్గరకు వస్తారు, రక్షణ వాళ్ళకు దొరకదండి. కాబట్టి రక్షణను నిర్లక్ష్యం చేస్తారన్న ఉద్దేశంతో మహానుభావులు భక్త సింగ్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే మాకు ఈ హీలింగ్ పవర్ మాకొద్దు అని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ మరి ఆయన నామమున మనం ఏమడిగినా ఆయన అనుగ్రహించేవాడుగా ఆయన ఉంటున్నాడు. అపొస్తలుల కార్యములు 20:9-10 వచనాలమ్మ. 20
యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, పౌలు చనిపోయిన ఐతుకును బ్రతికించెను. చూసారా, ఇది కూడా మహాద్భుత కార్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా చనిపోయిన వారిని సైతము బ్రతికించాడో అదే ప్రకారము అపొస్తలుడైన పౌలు కూడా బ్రతికించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చూస్తే తర్వాత రక్షణ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తన దగ్గరికి వచ్చిన నికోదేముతో రక్షణ సువార్త ప్రకటించాడు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనమమ్మ. 30-31. రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, జైలు అధికారి వణుకుతూ పౌలు శీలల దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ కూడా గొప్ప రక్షణ పొందుదురు అని చెప్పేసి అక్కడ తెలపడినట్లుగా మనం చూస్తాం. అంటే యేసు ప్రభువుల వారు రక్షణ సువార్తను ప్రకటించాడు, అలాగే అపొస్తలుడైన పౌలు కూడా రక్షణ సువార్తను ప్రకటించాడు. తర్వాత చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. 1 కొరింథీ 11:1. అంతకుముందు ఏమిటంట, అంతకుముందు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఏ పని మీద ఆయన ఈ లోకానికి వచ్చాడో ఆ పని నెరవేర్చుట కొరకై ఆయన తన జీవితాన్ని అంకితం చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తును, అంటే క్రీస్తు నాకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని నేను నెరవేరుస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అందుకొరకే నేను నెరవేర్చాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్పేసి ఆయన అంటున్నాడు. తర్వాత చూస్తే ఆయన ప్రేమను గురించి కూడా చెప్పాడు. కాబట్టి 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ అధ్యాయం అది. అందులో చివరిగా మనం గమనించినప్పుడు చివరి వచనంలో మరి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ఉంటాయట. అందులో శ్రేష్టమైనది ఏమిటి అంటే శాశ్వత ప్రేమయే. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి అపొస్తలుడైన పౌలు కూడా ఈ ప్రేమ సిద్ధాంతాన్ని ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే మరి చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనము. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చూసారా, ఇక్కడ మనము ఆయన చివరి దశలో పలికిన మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతకుముందు ఏం చెప్పాడు చెప్పండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని తుద మట్టుకు నేను నెరవేర్చాను అని చెప్పేసి అంటున్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడు? నేను మొత్తం కంప్లీట్ చేశాను అని చెప్పేసి తన మరి చివరి మాటలు చెప్తున్నాడు. కాబట్టి కంక్లూడింగ్ వర్డ్స్ అన్నమాట. నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును నేను కాపాడుకుంటుని. యేసు ప్రభువుల వారు ఏ విధంగా మరి దేవునితో మాట్లాడుతూ ఆయన నీవు నాకు ఇచ్చిన పని నేను కడమట్టుకు నెరవేర్చానని చెప్పేసి ఆయన ఏ విధంగా పలుకుతున్నాడో అదే ప్రకారంగా అపొస్తలుడైన పౌలు సైతం ఏం చెప్తున్నాడంటే, మరి నేను భూమి మీద మరి నీ కొరకు నేను జీవించాను, మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను అని చెప్పేసి ఆయన చెబుతున్నట్లుగా చూస్తాం. తర్వాత చూస్తే అపొస్తలుల కార్యములు 23:29లో
23, 29, 25, 25, 26, 31 3 సార్లు ఉన్నది. ఏమిటి అంటే ఈయన మరణమునకు తగిన నేరము చేయలేదని అధికారులు ముమ్మారు చెప్పిరి. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం యేసుప్రభుని గురించి కూడా ఏమని జడ్జిమెంట్ పాస్ చేశాడు? ఈయన యందు మరణమునకు తగిన నేరము ఏమీ లేదు అని చెప్పేసి పిలాతు గారు జడ్జిమెంట్ పాస్ చేశారు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఆయన కూడా మరి తీర్పులో ఉన్నప్పుడు అక్కడ చెప్పినది ఏమిటంటే అధికారులు ఏమి చెప్తున్నారంటే ఈయన మరణమునకు తగిన నేరము ఏమీ చేయలేదు. కాబట్టి ముమ్మారు అక్కడ ముమ్మారే, ఇక్కడ కూడా ముమ్మారే. అందుకొరకే ఆయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. తర్వాత చూస్తే మరి ప్రభురాత్రి భోజనాన్ని గురించి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడో చూడండి. అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము 35, 36. అపొస్తలుల కార్యములు 20 చెప్పి పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఇక్కడ ప్రభురాత్రి భోజనాన్ని ఆయన ఆచరించినట్లుగా అలాగే పౌలు సైతము ఇక్కడ ప్రభురాత్రి భోజనాన్ని ఆయన ఆచరించినట్లుగా మనము చూస్తున్నాం. అనేక సందర్భాలు ఉన్నాయి, కానీ మనం అక్కడ ఒక సందర్భాన్ని మాత్రం చూస్తున్నాం. 1 కొరింథీ 11:23లో ఆయన మనకు చెప్తున్నాడు, నేను ప్రభు వలన ఈ కట్టడను పొందాను. కాబట్టి ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి అని చెప్పేసి మనం అక్కడ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళలో ఇక్కడ మనము కూడా ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రతి ఆదివారమున మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన బల్లను మనం ఆచరిస్తూ ఉన్నాం. తర్వాత 10వదిగా మనం గమనించినప్పుడు 2 కొరింథీ 12వ అధ్యాయము 7 నుంచి 9 ఆయన ముమ్మారు ప్రార్థించాడట. ఏమని? సాధ్యమైతే ఈ ముళ్ళును నా దేహములో నుంచి తొలగించుము అని చెప్పేసి ముమ్మారు ప్రార్థించాడు. అలాగే గెత్సెమనే తోటలో సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముమ్మారు ప్రార్థించాడు. అది కూడా అంగీకరింపబడలేదు. గెత్సెమనే తోటలో యేసు ప్రభు యొక్క ప్రార్థన అంగీకరింపబడలేదు. ఇక్కడ కూడా ఏమిటి మరి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈయన ముమ్మారు వేడుకున్నాడే కానీ అయితే ప్రార్థన అంగీకరింపబడలేదట. చూడమ్మా 12వ అధ్యాయం 7 నుంచి 9. బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చింపపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుకొనుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. అందుకు నా కృప నీకు చాలును. చూసారా? అందుకు మరి ఆ ప్రభు ఏమంటున్నాడంటే నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ దీ అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన కూడా అంగీకరింపబడలేదు. ముళ్ళును తొలగించుము అని వేడుకున్నాడే కానీ మరి ఆయన ప్రార్థన కూడా అంగీకరింపబడలేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు 10 ఆస్పెక్ట్స్ మనం చూసాం. అపొస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని 10 విధములుగా ఆయన అనుకరించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంట? ఈ 10 విషయాలలో మనము కూడా పౌలును అనుకరించాలి. ఒకవేళ ప్రభువును మనకు సాధ్యపడకపోతే శరీరధారిగా ఉన్న అపొస్తలుడైన పౌలు ఏ విధంగా మరి ప్రభువును అనుకరించాడో అదే ప్రకారంగా అనుకరించాలి. కాబట్టి ఏమిటి అంటే మనము వాడుక చేసుకోవాలి. ఏమని వాడుక చేసుకోవాలి? ప్రతి విశ్రాంతి దినమున మనం ఏం చేయాలి చెప్పండి? ప్రభు సన్నిధికి రావాలి. అందుకొరకే యెషయా గ్రంథం 58లో మనం చూస్తాం, విశ్రాంతి దినమున మీరేం చేయాలంట?
మరి దేవుని దినము కాబట్టి మీరు మీ సొంత చాలా మరి అక్కడ చాలా ఉంది కాబట్టి విశ్రాంతి దినమును పాటించాలి. అప్పుడు భూమి మీద మిమ్మల్ని నేను గణపరుస్తానని చెప్పేసి మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత చూస్తే మరి ఇక్కడ చేతిగుడ్డలు లేకపోతే నడికట్లు ఇవన్నీ కూడా రోగుల దగ్గరికి వచ్చినప్పుడు మరి వారిని విడిచెను అని చెప్పేసి చూస్తున్నాం. నిజమే, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి మన యొక్క అంకిత భావాన్ని బట్టి దేవుడు మన యందు కూడా ఆయన మహిమాద్భుత కార్యాలు చేయగలడు. తర్వాత చూస్తే మరి చెరసాల నాయకునితో ఆయన రక్షణ సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనము కూడా మన తోటి ప్రజలను రక్షణ సువార్త ప్రకటించి మరి సైతాను బంధకములో నుంచి వారిని విడిపించడానికి దేవుని రాజ్యంలో వారిని కలపడానికి మనము దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలసిన వారంగా ఉంటున్నాం. తర్వాత చూస్తే మరి మనము కూడా అపొస్తలుడైన పౌలు వలె మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చినాను అంటున్నాడు, అదే ప్రకారంగా మంచి పోరాటము పోరాడినాను, నా పరుగు కడముట్టించినానని చెప్పేసి అపొస్తలుడైన పౌలు చెప్పుకున్నాడు. అదే ప్రకారంగా మనము కూడా మన విశ్వాసమును కాబట్టి మన విశ్వాసమును మనము కాపాడుకోవలసిన భద్రమై ఉంటున్నాం. కాబట్టి అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును అని చెప్పేసి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైన వాళ్ళరా మరి ఆ విధంగా మన రక్షణను మనం కాపాడుకోవాలి. తర్వాత చూస్తే మరణమునకు తగిన నేరము ఏమీ చేయలేదు అని చెప్పబడిన ప్రకారము మనము కూడా మరి అంటే ఏమిటి అంటే ఇక్కడ వారు ఏ విధంగా నీతి నిమిత్తము హింసింపబడి ఉండవచ్చు, కానీ వారు చెడు కార్యం చేసి హింసింపబడలేదు. అలాగే మనము కూడా ఒకవేళ ఏదైనా మనకు నీతి నిమిత్తం నిలబడినప్పుడు ఏదైనా శ్రమ శోధన కష్టము వ్యాధి బాధ సంభవించవచ్చునేమో, కానీ అయితే అనైతికంగా మనము మరి మరణమునకు తగిన లేదా శిక్షకు తగిన ఏ నేరము మనము చేయకూడదు అని చెప్పేసి మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే ప్రభు రాత్రి భోజనము మనం ఆచరిస్తూ ఉన్నాం. దీనిని మనము మర్చిపోకూడదు. ప్రతి ఆదివారమున రొట్టె విరుచుటకు వారు కూడి వచ్చినప్పుడు అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకు ప్రభుదినము, ఆయన చాలా ప్రాముఖ్యమైన దినము, సాధ్యమైనంత వరకు దాన్ని మనము పోగొట్టుకొనకూడదు. తర్వాత చూస్తే మనము కొన్ని సందర్భాలలో ప్రభువును వేడుకున్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఆయన చిత్తము కాకపోతే ఆయన దాన్ని ఏం చేస్తాడు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ దీ అంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. కాబట్టి దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ అస్. కాబట్టి నేను ఎప్పుడు బలహీనుడునో ఆయన యందు నేను బలవంతుడను అని చెప్పినట్లుగా మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడి కొద్ది మాటలను మనలో వినికిడిలో దీవించును గాక.